శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 747వ నామము భక్త చిత్త కేకి ఘనాఘన. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, భక్త అంటే భక్తుల యొక్క, చిత్త అంటే మనసు అనడి, కేకి అంటే నెమలికి, ఘనాఘన అంటే దట్టమైన నల్లని వర్షించు మేఘము వంటిది అని అర్థం. ప్రతి నామంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ నామాలు భవదావస్థ వృష్టి నామం దగ్గర నుంచి మృత్యుదార కుటారిక అనే నామం వరకు ఈ 8 నామాలు లలితా సహస్రనామాలకు ఫలశ్రుతి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకునే భక్త చిత్త కేకి ఘనాఘన. నెమళ్ళకి నల్లటి దట్టమైన వర్షించే మేఘాలంటే చాలా ఇష్టం కదా. అటువంటి నీల మేఘాలను చూడగానే అవి వెంటనే పురివిప్పి ఆనంద నృత్యం చేసేస్తూ ఉంటాయి. అదేవిధంగా జగన్మాత తలుపులను మనసు నిండా నింపుకుని ఆమెనే మానసికంగా దర్శించుకునే భక్తులకు అమితమైన ఆనందము, ఒళ్ళు తెలియని పారవస్యం కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి అమ్మవారి యొక్క పూజ కానీ, భక్తి కానీ, అమ్మవారి యొక్క పారవస్యం కానీ కలుగుతుందో, ఒక నెమలిలాగా ఈ నెమలి ఏ విధంగా ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తుందో అదేవిధంగా భక్తులు కూడా చేస్తూ ఉంటారు. వారి యొక్క మనసులు ఆనంద తరంగములతో తేలియాడిపోతూ ఉంటాయి. అందుకే భక్తుల యొక్క మనసులు నెమళ్ళుగాను, జగన్మాతను నీలి లేదంటే నల్లని దట్టమైన వర్షించి మేఘాలుగాను పోల్చారన్నమాట. నీలి దట్టమైన వర్షించి మేఘాలు కేవలం నెమళ్ళకే కాదు, మిగిలిన ప్రపంచానికి కూడా ఎంతో ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. ఆ మేఘంలో వర్షించే నీటితో పంటలు విస్తారంగా పండుతూ ఉంటాయి. ప్రాణికోటి ఆహార సమస్య నుంచి బయటపడి ఎంతో ఆనందిస్తారు. ఇక ప్రాపంచిక విషయాల నుంచి మనసును కనుక మరలిస్తే, అమ్మ తలుపులతో అమ్మ ధ్యానంలో మునిగిపోయిన వారికి ఆమె కురిపించే అమృత వర్షంతో తడిసి మనసు పొందే ఆనందము అలౌకికమైనది. ఎన్ని కోట్ల ధనమైనా సరే పోసి కొనలేనిదన్నమాట. దేవీ చరిత్రలో అమ్మవారి యొక్క దేవీ చరిత్రములే భక్తుల చిత్తములు అనే నెమళ్లను ఉత్తేజింపచేస్తాయని, లేదంటే రంజింపజేయనివి అని ఉంది. ఎవరు దేవిని కీర్తిస్తూ ఉంటారో అట్టి వారి మనస్సులను నిరంతరంగా ఆ తల్లి ఉత్తేజింపచేసి అమ్మవారు సంతోషపరుస్తూ ఉంటుంది. మణిద్వీపంలోని చింతామణి గృహములో సప్తకోటి మహామంత్రములు ఆ తల్లిని కీర్తిస్తూ ఉంటే, భువనేశ్వరునితో సహా మణిపీఠముపై ఆ తల్లి కొలువైన చరిత్రలను అవి పఠిస్తున్నప్పుడు లేదంటే శ్రద్ధగా వింటున్నప్పుడు మనము ఈ బాహ్య స్పృహను కోల్పోతూ ఉంటాం. అలాగే నీలమేఘం వంటి జగదంబ యొక్క కరుణ అనే అమృతధారల్లో తడిసి ముద్దైపోయి, ఆహా ఆ దృశ్యం ఊహించుకున్నట్టునే ఇంత మధురంగా ఉంది కదా, మరి అనుభవిస్తే ఆ మాధుర్యం ఇంకా అంతులేనిది. తొలకరి మబ్బుల ఆకాశంలో పొడి చూపగానే ఈ నెమళ్ళు ఆనంద సూచకంగా పురులు విప్పి నృత్యం చేయటం మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాము. అదే రీతిగా భక్తుని మనసులో తొలకరి మబ్బులు అనే భక్తి భావనలు పొడిచూపగానే హృదయం ఆనంద తరంగాలతో ఊగిపోతూ ఉంటుంది. నెమలి యొక్క మనోహరమైన నాట్యమునకు దోహదమైన వాతావరణాన్ని కలగజేసేది నీలిదడ్డమైన వర్ణించే మేఘమాల. అదేవిధంగా జీవుల యొక్క మనోవృత్తులను సన్మార్గంలో ప్రేరేపించి ఆనందమయ జీవితాన్ని ప్రసాదించగలిగి పరమేశ్వరి లలితాంబకి యొక్క తలుపులు ధ్యానము అన్నమాట. ఘనాఘన అన్న పదములోని మొదటి ఘన అనే శబ్దానికి మేఘము అని అర్థమైతే, ఈ పదమును ఆ తల్లి యొక్క ఘనమైన చరిత్రలు అని మనం కనుక గ్రహించినట్లయితే, ఆమె చేసిన ఘనకార్యములన్నీ కూడా భక్తుల మనసుల్లో అనబడే నెమళ్లకు ఆనందాన్ని ఇస్తాయి. జగన్మాత యొక్క సహస్రనామాలను పఠించడం వలన ఫలశ్రుతిగా గత నామాల్లో భక్తులను కాల్చివేస్తున్న భవరోగములకు అమృత వర్షముగా ఒక నామంలోను, వారి పాపాలను దహించి వేసే అగ్నిగా మరొక నామంలోను, వార్ధక్య దశలో కూడా సూర్యకాంతిని ప్రసాదించే తల్లిగా మరొక నామంలో ప్రస్తావించిన వసన్యాది వాగ్దేవతలు ఈ నామంలో భక్త చిత్త కేకి ఘనాఘన అనే నామంలో ఈ ప్రాపంచక విషయాలను వీడి తన పాదములను ఆశ్రయించిన భక్తులకు ఆ తల్లిని అమృత వర్షాన్ని కురిపించే దట్టమైన నల్లని మేఘంగా దర్శింపజేశారు. ఎప్పుడైతే ఈ భవరోగాన్ని వదిలి సర్వశరణాగతి
అని అమ్మవారి పాదాలను మనం పట్టుకున్నామో, భక్త చిత్త కేకి గనాగన అయిన ఆ తల్లి మన మనస్సుల్లో ఆ నల్లటి మేఘముల లాంటి అమృత వర్షాలని కురిపిస్తుంది. మనకి ఎంతో ఆనందాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఆనందంతో కూడిన శాంతిని ప్రసాదిస్తుంది ఆ జగన్మాత. శ్రీమాత్రే నమః.